టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త వాదన ఊపందుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నదే ఆ వాదన. చంద్రబాబు కుటుంబానికి వీర విధేయుడు, ఈ ఎన్నికలకు ముందు తన రక్తంతో జై చంద్రబాబు అని రాసి వీరాభిమానాన్ని చాటుకున్న బుద్దా వెంకన్న ఈ వాదనకు తెరలేపగా ఆ పార్టీలో అన్ని వైపుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇంతకీ బుద్దా వెంకన్న ఏమన్నారంటే, జూన్ 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే రోజు లోకేష్ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని, ఇది తమ రిక్వెస్ట్ కాదు డిమాండ్ అన్నారు. యువగళం పేరుతో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి పార్టీని తిరుగులేని విధంగా పటిష్టపరిచిన లోకేష్ కంటే ఈ పదవికి అర్హుడు ఎవరని ప్రశ్నించారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర అన్ని వర్గాల మద్దతు లోకేష్ కుందని స్పష్టం చేశారు. అనంతరం అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సైతం పార్టీని లోకేష్ అత్యంత సమర్థవంతంగా నడిపారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీతో కూటమి అధికారం చేపడుతుందని, ఇందుకు లోకేష్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసన్నారు. లోకేష్ పార్టీ పగ్గాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేపట్టాలని బుద్దా వెంకన్న కోరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.